కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత వారి స్టేటస్ లో డిఎస్ఓ పెండింగ్ అని లేదా ఇన్స్పెక్టర్ పెండింగ్ అని ఎంఆర్ఓ పెండింగ్ అని ఈ విధంగా చూపిస్తుంటే ఏం చేయాలో అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థం అవుతున్నది. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ కొత్త రేషన్ కార్డులకు చాలా మంది వివిధ రకాలుగా చాలా వరకు అప్లై అనేది చేసుకోవడం జరిగింది. కానీ అప్లై చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకో లేదా కొన్ని రోజులకో మన వద్ద అప్లికేషన్ నంబర్ ఉంటే దాని ద్వారా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఆ స్టేటస్ లో డిఎస్ఓ పెండింగ్ అని లేదా ఇన్స్పెక్టర్ పెండింగ్ అని లేదా ఎంఆర్ఓ పెండింగ్ అని వివిధ రకాలుగా పెండింగ్స్ అనేది చూపిస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో చూసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ స్టేటస్ లో డిఎస్ఓ పెండింగ్ లేదా ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తే మీరు దాన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. సపోజ్ గా డిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తే మీ జిల్లా పౌర సరఫరాల శాఖ అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ కి వెళ్లి మీ ప్రాబ్లం అనేది వారికి చెప్తే మీ అప్లికేషన్ చూసి వెరిఫై చేసి అప్రూవల్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ లో ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి మీ అప్లికేషన్ వెరిఫై చేపించి ఫార్వర్డ్ చేయమని చెప్పాలి. ఒకవేళ ఆఫీసులకి వెళ్లే వీలు లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా మీ కంప్లైంట్ రేస్ అనేది చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం. వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ అనేది చేసుకోండి. లింక్ పై క్లిక్ చేసాక ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫ్ఐఆర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. స్క్రోల్ డౌన్ అనేది చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న ఇందులో ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలో, దేనికోసం కంప్లైంట్ ఇవ్వాలనేది ఇక్కడ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేషన్ కార్డ్ అప్లై చేసుకొని మీకు రేషన్ కార్డ్ రాకపోతే, అదేవిధంగా రేషన్ కార్డ్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో పడటం కానీ లేదా డిఎస్ఓ పెండింగ్ అని ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తే ఇందులో మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ కిందికి చూడండి, ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది 1967 అని. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వారికి మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పినా వారు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఏందా అనేది వారు చెప్పడం కూడా జరుగుతుంది. కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, లాడ్జ్ యువర్ గ్రీవెన్స్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. దానిపై క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద చూడండి మొబైల్ నంబర్ అనే కాడ ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నంబర్ అండ్ ఓటీపీ వేసిన వెంటనే ఈ విధంగా అనేది నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకురావడం జరుగుతుంది. సో అక్కడ మొబైల్ నంబర్ ఓటీపీ వేసే కాడ ఒక్కొక్కసారి ఓటీపీ అనేది రాదు, సర్వర్ డౌన్ అనేది కూడా చూపిస్తుంది. అది మధ్యాహ్నం అయినా లేకపోతే ఈవినింగ్ అయినా మీరు ఓపెన్ చేయండి వెబ్సైట్ అనేది. ఓకే, ఒక్కొక్కసారి ఓపెన్ కావట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. కాబట్టి మీకు చెప్తున్నా, ఎందుకంటే తర్వాత మీరు కామెంట్ రూపంలో చెప్తారు ఇది కావట్లేదు, సైడ్ ఓపెన్ కావట్లేదు అని అంటారు. కాబట్టి అందుకని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఓల్డ్ కంప్లైంట్ ఐడి అనేది ఇక్కడ ఉన్నదా లేదా అనేది అడుగుతుంది. అంటే ఇంత మునుపు మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా, కంప్లైంట్ చేస్తుంటే ఒకవేళ ఐడి ఉంటే మీరు ఎస్ పై క్లిక్ చేసి ఇక్కడ ఐడి అనేది ఇచ్చేసేయండి, లేదంటే నో పై క్లిక్ చేసేయండి. అదే విధంగా ఇక్కడ కంప్లైంట్ షోర్స్ అని ఉన్నది, ఇక్కడ వెబ్ పై ఆటోమేటిక్ గా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లైంట్ టైప్ అని ఉన్నది, ఇక్కడ మీరు జనరల్ అనే క్లిక్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మీరు దేనిపై అంటే జనరల్ ఆటోమేటిక్ గా ఉంచాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అని ఉన్నది, అంటే ఏ రేషన్ కార్డుకి మీరు అప్లై, కొత్త రేషన్ కార్డుకి ఇష్యూ వల్ల మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారా, లేదా ఉన్న రేషన్ కార్డులో అప్డేట్ అయ్యి ఏమైనా దానికోసం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అప్డేషన్ ఆఫ్ రేషన్ కార్డు, అంటే కొత్త రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డులో ఏమైనా అప్డేట్ చేసుకొని దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ లేదా పెండింగ్స్ అని ఏమైనా చూపిస్తే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకొని లేదా డిఎస్ఓ పెండింగ్ అని లేదా ఇన్స్పెక్టర్ పెండింగ్ అని లేదా ఇంకా ఇతర పెండింగ్స్ అనేది చూపిస్తే మీరు సెకండ్ పై ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు మిగతా ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ గ్రీవెన్సీ సబ్జెక్ట్ ఉన్నది, ఏంటంటే
కొత్త రేషన్ కార్డా లేదా ఉన్న రేషన్ కార్డులో ఏమైనా అంటే కొత్త రేషన్ కార్డుకే కంప్లీట్ చేయాలనుకుంటారు కాబట్టి ఇక్కడ కొత్త రేషన్ కార్డు అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ రేషన్ కార్డ్ అని ఉన్నది. ఎస్, ఒకవేళ రేషన్ కార్డు ఉండి అంటే పెండింగ్స్ అని చూపిస్తే రేషన్ నంబర్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు రేషన్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. అదే విధంగా ఇక్కడ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అని ఉన్నది. ఇక్కడ మీ కంప్లైంట్ అంటే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న పలానా కావట్లేదు, డిఎస్ఓ పెండింగ్, ఇంకా ఇతర అంటే పెండింగ్స్ అన్ని మీ కంప్లైంట్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. ఏది గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఏది ఉంటే అది ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. అదే విధంగా ఇక్కడ మీ జెండర్, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్, అదే విధంగా మీ తాలూకా ఏది ఉంటే మీ మండలం ఏది ఉంటే అది, అదే విధంగా ఇక్కడ మీ విలేజ్ ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ అడ్రస్ పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అదే విధంగా ఇక్కడ పిన్ కోడ్, ఏ పిన్ కోడ్ ఉంటే అది పిన్ కోడ్ మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ స్కానెడ్ ఫైల్ అని ఉన్నది. అంటే మీరు ఏం ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలంటే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునేప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా మీ ఇక్కడ, రిసిప్ట్ అనేవో లేదా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు రిసిప్ట్ కూడా ఇస్తారు కదా అది, లేదా ఇంకా ఏమేమి ఫామ్స్ ఉన్నాయి అనేది ఆ ఫామ్స్ మొత్తం మీరు స్కానింగ్ చేసి ఒకటే పీడిఎఫ్ లో మొత్తం అప్లోడ్ చేసి ఒకటే పీడిఎఫ్ చేయాలి మొత్తం. ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకుంటారు కదా, దాని స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు అంటే మీరు పెండింగ్స్ ఏమైనా చూపిస్తే దాని స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు ఇక్కడ ఒకటే పీడిఎఫ్ లో ఈ మొత్తం మీ కొత్త రేషన్ కార్డు తీసుకునేప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారో, అదే విధంగా రిసిప్ట్, మిగతా ఏమి ఉన్నాయి అనేది అవన్నీ తీసి ఒకటే పీడిఎఫ్ లో ఉంచి ఆ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడి అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ కంప్లీట్ ఐడి అనేది మీరు కాపీ చేసుకొని మీకు కంప్లైంట్ ఐడి వచ్చిన తర్వాత సేమ్ ఆప్షన్ ఇదే పోర్టల్ రండి. మీరు ఇది ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ అని ఉంటుంది కదా, ఆ పోర్టల్కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీవెన్సీ రిజాల్వ్ సిస్టమ్ ఫర్ అని ఉన్నది. దీనిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెరో మార్క్స్ ఉన్నది చూడండి, ఈ హెరో మార్క్స్ ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ కింది కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ వ్యూ గ్రీవెన్సీ స్టేటస్ అని ఉన్నది. మీకు ఏదైతే కంప్లైంట్ ఐడి వచ్చిందో దానిపై మీరు క్లిక్ చేసుకొని ఆ ఐడి అక్కడ ఇచ్చేస్తే మీ కంప్లైంట్ స్టేటస్ అనేది పూర్తిగా చూపించడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా కంప్లైంట్ చేసుకోవాలి, డిఎస్ఓ పెండింగ్ ఉంటే ఏం చేయాలి, అదే విధంగా ఇన్స్పెక్టర్ పెండింగ్ ఉంటే ఏం చేయాలి అనే వివరాలు, ఈ వివరాలపై పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పిన అనుకుంటున్నా. సో ఇది పూర్తి వివరాలు అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. నాకు కొద్దిగా సపోర్ట్గా ఇస్తే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ వరకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.